శివశక్తి దత్త అనే వ్యక్తి ఎవరు? రాజమౌళి కుటుంబం ఇలా ఉండడానికి కారణమేమిటి? అటు తమిళం ఇటు తెలుగులో కూడా ఏ డైరెక్టర్కి లేని విధంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ ఒక ఆయుధంలా ఉన్నారు. తండ్రి కథ రాస్తే దాన్ని తన చేతుల్లోకి తీసుకొని జక్కన్న తెరకెక్కించి విజయ బావుట ఎగరేస్తున్నాడు. పూరి జగన్నాథ్, వివి వినాయక్, సుకుమార్, తమిళ డైరెక్టర్ శంకర్, మణిరత్నం ఇలా ఎందరో దిగ్గజ దర్శకులకు కూడా విజయేంద్ర ప్రసాద్ లాంటి రైటర్ ఇంట్లో లేరు. రెండు కథలను కలిపి ఒక కథగా మలచగల సత్తా ఉన్న దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. స్టూడెంట్ నెంబర్ 1 మొదలుకొని బాహుబలి వరకు, అలాగే ప్రస్తుతం తెరకెక్కుతున్న RRR వరకు అన్నీ ఆయన చేతుల మీదుగానే జక్కన్నకు చేరుతాయి. అప్పుడు అవుట్డోర్ విజయంగా మారుతున్నాయి. అయితే జక్కన్న, విజయేంద్ర ప్రసాద్లకు ఇంతటి పేరు రావడానికి మరో కీలక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే శివశక్తి దత్త. విజయేంద్ర ప్రసాద్కి అన్నయ్య ఈయన. శివశక్తి దత్త లేకుంటే విజయేంద్ర ప్రసాద్ లేడు. ఈయన లేనిదే జక్కన్న, కీరవాణి, కళ్యాణ్ మాలిక్, ఎంఎం శ్రీలేఖ, రమా రాజమౌళి వీళ్ళందరూ లేనట్టే. చిన్నప్పుడు నలదమయంతి మూవీ చూసిన దత్త ఎలాగైనా సినిమా పరిశ్రమలో రాణించాలని పట్టుదలతో తండ్రితో గొడవపడి మరీ ముంబై వెళ్లారు. అక్కడ నుంచి మద్రాస్ వచ్చి 3-4 సినిమాల్లో నటించారు. రచయితగా, గేయ రచయితగా, దర్శకుడిగా పేరు పొందారు. ఇక ఎవరి దగ్గర నేర్చుకోకుండానే సితారా, వయలిన్ మీద దత్త పట్టు సాధించారు. చిన్నప్పుడు దత్త చిటికన వేలు పట్టుకొని సినిమాల షూటింగ్స్కి విజయేంద్ర ప్రసాద్ వెళ్లేవారు. అన్నయ్య కథ చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవాడు. ఎల్వి ప్రసాద్ దగ్గర చేర్చి అన్నయ్య డైరెక్టర్గా సినిమా తీయడానికి తమ్ముళ్లంతా డబ్బు పోగేశారట. అయితే సగం సినిమాయే వచ్చిందట. ఈయన రేంజ్ని ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయేవారు. అలాగని దత్త తన స్థాయిని దిగేవారు కాదు. నాగార్జున నటించిన షిరిడి సాయి మహత్యం సినిమాలో అమరామర, రాజన్నలోని అమ్మ అవని పాటలను రాసింది ఈయనే. బాహుబలి మూవీలో మమతల తల్లి పాట కూడా ఆయనే రాశారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఘనకీర్తి సాంద్ర గీతం కూడా ఆయన రాసింది. ఈయనలోని రచయిత కోణాన్ని విజయేంద్ర ప్రసాద్ కాంచి అందిపుచ్చుకోగా దర్శకత్వ ప్రతిభ రాజమౌళికి అబ్బింది. సంగీత పరిజ్ఞానం కీరవాణి, కళ్యాణ్ మాలిక్, ఎంఎం శ్రీలేఖలు అందుకున్నారు. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.